నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను హాసిని. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ క్రిటిక్ ఈమంది రామారావు గారు. నమస్తే రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం రామాయణం అంటే రాముడు 6 అడుగుల అందగాడు, అలాగే మనకి నీలి మేఘశ్యాముడు అంటారు. అయితే ఎప్పుడు కూడా రాముడికి మనం ఫోటోల్లో కావచ్చు, సినిమాల్లో కావచ్చు, రామారావు గారు యాక్ట్ చేసినప్పుడు కావచ్చు, ఇలా ఏ సినిమాలో కూడా మనం రాముడికి మీసాలు చూడలేదు. అలాగే రాముడు అంటే నీలి రంగులోనే ఉంటాడు అనుకునేవాడు. కానీ ఇప్పుడు వస్తున్న ఆది పురుషులో ప్రభాస్ లుక్ చూస్తే మనకి ఒక నార్మల్ పర్సన్ లాగా, అలాగే మీసాలతో కనిపిస్తున్నాడు. సో దానికి గల కారణాలు ఏంటంటారు? అసలు ఎందుకు అలా పెట్టాల్సి వచ్చిందంటారు? రాముడికి నిజంగా మీసాలు ఉన్నాయంటారా? రాముడికి మీసాలు ఉన్నాయా లేవా అన్న తర్వాత విషయం. ఈ రామాయణంలో రాముడు అంటే ఆ ఉనికి మనకు కనిపించేది కొన్ని చోట్ల మనకి అక్కడ, అంటే మన ఉత్తరాంధ్ర నుంచి వస్తాను, అక్కడ రామతీర్థాలు ఉన్నాయి. రామతీర్థాలు అంటే మహాభారతాన్ని రాసినటువంటి నన్నయ్య భట్టారకుడు అక్కడే మొదలుపెట్టాడు. చాలా విశిష్టమైన స్థలం. ఆ స్థలం దగ్గర సీతమ్మ వారి పురిటి గుండం ఉంది. అక్కడ నీళ్లు ఇప్పటికి కూడా పసుపు నీళ్లు ఉంటాయి. అది సీతారాములు నడయాడిన ప్రాంతం అనుకుంటారు కదా. దాని తర్వాత ఇకపోయినట్టయితే ఇలా మీరు వచ్చినట్టయితే ఖమ్మంలో భద్రాచలం దగ్గర మొత్తం రామాయణం జరిగింది. అందుకే కదా ఫ్రీ టికెట్లు ఇస్తున్నారు. రాముడు నడయాడిన నేల, ప్రతి రామాలయానికి 101 టికెట్స్ ఇస్తారు. అలాగే అమ్మవారు సీతామహాసాధ్వి నడయాడిన నేల. అక్కడ పర్ణశాల కూడా అక్కడే ఉంది. అక్కడ ఉంటుండగానే మాయలేళ్ళు వచ్చాయి. ఆ మాయలేళ్ళని ముచ్చటబడి చూపించినటువంటిది ఆ ఘట్టం అక్కడే జరిగింది, మధురమైన ఘట్టం. తర్వాత అక్కడ సీతమ్మ వారి తాలూకు పంచవటి ఒకటి ఉంది. అలాగే పోకల దమ్మక్క అనేది తన మామూలు స్వయంభూ ఆ విగ్రహాన్ని చూసింది అక్కడే, భద్రగిరి మీదే. ఆ మట్టిని నీటితో తడుచుకుంటూ వెళ్ళి ఒక చిన్న తాటాకులతో ఒక గుడిసెలాగా అల్లింది అక్కడే. వీటన్నిటికి కూడా మనకి సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. ముఖ్యంగా మళ్ళా కొంచెం చదువుకున్న వాళ్ళు ఎలా నమ్మాలి అంటే ఒక మంచి సాక్ష్యం దేవుడిచ్చాడు. ఇక్కడ రామోజీ లక్ష్మోజీలు అంటే రామదాసునేమో ఇక్కడ మన ఎక్కడ గోల్కొండ, అక్కడ ఆ రామదాసుని బంధించినటువంటి ఉంది, అక్కడ గోల్కొండ కోటలో ఉంది, బంధించినటువంటి గది ఉంది. అర్థమైందా? ఇంకా రామదాసుకి ఏంటంటే ఆ దుఃఖాన్ని ఆపుకోలేక తిట్టేస్తాడు. ఏమిటయ్యా సీతమ్మ చేయించాను చింతాక పథకం, అది చేశాను ఇది చేశాను, మీ అమ్మ సొమ్ము అనుకున్నావా అని చెప్పి తిడతారనమాట. తిట్టి సొమ్మసిల్లిపోతాడు. అప్పుడు రామోజీ లక్ష్మోజీ తానీషా కళ్ళల్లో కనిపించి ఎవరే మీరంటే నేను రామోజీ, నేను లక్ష్మోజీ. మరి ఎందుకు వచ్చారంటే మరి రామదాస్ ఇద్దరు అప్పు చేశారు కదా, ఏదో ఆ డబ్బులు ఇవ్వడానికి వచ్చాను. ఓహో అది ఇచ్చేళ్ళండి అంటే మొహిరీలు ఇస్తారు. ఆ మొహిరీలు పరిశోధకుల దృష్టిలో రామరాజ్యంలో రాములు వారు పరిపాలించినప్పుడు ఉన్నటువంటి వాడుకలో ఉన్న బంగారపు నాణ్యాలు. అది ఇప్పటికి కూడా నిజాం నవాబు దగ్గర ఉన్నాయి. అప్పటి అదొక్కటి నమ్మాలి. ఎందుకంటే కళ్ళలో అంటే నా కళ్ళలో కూడా చాలామంది దేవుళ్ళు కనిపించారంటారు. అక్కడ దేవుళ్ళు కనిపించడం కాదు, అక్కడ వజ్రాలు ఇచ్చారు, వైడూర్యాలు ఇచ్చారు, మరకత మాణిక్యాలు ఇచ్చారు, మొహరీలు ఇచ్చారు. కనుక భగవంతుడు సాక్షాత్తు ప్రత్యక్షమైనటువంటి సందర్భం ఉంది. కనుకనే రామాయణం అంత పవిత్రమైంది. రామాయణానికి ఇంకోటి ఏంటంటే ఒక రామాలయం ఉంటుంది. అవును, 10 కొబ్బరు లేని పల్లెటూరులో రామాయణం ఉంటుంది. రామాయణం ఎక్కడ జరుగుతుందో అక్కడ స్వామి ఉంటాడు, ఆంజనేయ స్వామి ఉంటాడంటే ఉంటాడు అంతే. అది నిబంధన, సంప్రదాయం. పులకించిపోతాడు. రామనామం జపం చేస్తుంటే పులకించిపోతాడు. అది పులకించిపోతే మాకు వానరాన్ని చూపించండి అంటే ఆయన వానర రూపంలో వస్తాడా? ఏ రూపంలో ఉంటాడో, ఏ రూపంలో ఉండి తన తనివి తీర్చుకుంటాడో. ఇది
ఇది ఉపోద్ఘాతంగా చెప్పాను. ఇంత విశిష్టమైన రామాయణంలో వంకలు పెట్టడం కరెక్ట్ కాదు. రాముడు నీలమేఘశ్యాముడా, మరి సింధూర వర్ణంలో ఎర్రగా ఉన్నవాడంటే నీలమేఘశ్యాముడే అని చరిత్ర చెబుతుంది. దాన్నే మనం ఆచరించాము. కానీ ఇక్కడ మరి ఆర్యులు నల్లగా ఉండరే, నలుపునే అందంగా నీలమేఘశ్యాముడు అన్నారు. అంతేగాని నలుపు అంటే బాగుంటుంది కదా. ఇప్పుడు కృష్ణుడు కానీ వీళ్ళందరూ నలుపులో ఒక కళ, ఆ నలుపులో ఒక అందమైన నేరేడు పండు కళ ఉంటారన్నమాట కలరు. అందుకే నీల మేఘ శ్యాముడు. మరి ఇక్కడ వీళ్ళు ఉత్తరాది వారు కదా. ఉత్తరాది వాళ్ళు అంటే ఆర్యులు. మనకి ఆర్య సంస్కృతి, ఆర్య నాగరికత ఉంది కదా. వాళ్ళందరూ కూడా ఆ ఉత్తరాది వాళ్ళందరూ కూడా ఎర్రగా ఉంటారు. మీ అంతా ఎర్రగా ఉన్నప్పుడేమో మరి రాముడు ఎందుకు ఎర్రగా ఉండడు అని వాళ్ళ తాలూకు నమ్మకం. అది తప్పే ఉంది. ఇప్పుడు కాశ్మీర్ అందరూ బంగారు ఎర్రగా ఉంటారమ్మా. కాశ్మీరీ పువ్వుల్లా ఉంటారు. కాశ్మీరీ బ్రాహ్మిన్స్ కానీ అమ్మాయిలు కానీ ఎంత అందంగా ఉంటారు. సినిమా వాళ్ళు మేకప్ చేసుకొని ఉంటే కట్టు బొట్టు బాగుంటే ఎంత అందంగా ఉంటారు, అంత అందంగా ఉంటారు. కనుక అక్కడ ఉన్న అమ్మాయిలు ఎలా పోతే సీతమ్మ వారిని ఎలా చూస్తారు, అంత ఎర్రగా చూస్తారు, అంత అందంగా చూస్తారు. రాముల వారిని కూడా అంత అందంగా చూస్తారన్నమాట. కనుక అక్కడ ఆ విగ్రహాలు ఉన్నాయి. ఇది తీసి పక్కన పెట్టినట్టయితే ఇక్కడ ఆది పురుష్ అనే సినిమా ఎందుకు తీయవలసి వచ్చిందంటే ఒక ప్రచార సాధనంగా బీజేపీ పార్టీకి ఉపయోగపడుతుందని తీయవలసి వచ్చింది. ఎందుకంటే ఓ రామ జన్మభూమి అంటే ఏదో ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రమే జనం నోళ్ళల్లో నానుతుంది. అంతేగాని రామ జన్మభూమి ఇప్పుడు రామాలయం ఎప్పటి నుంచి కడుతున్నారో లేదో కూడా మనకు తెలియలేదు. ఇటుకలు పేరుస్తున్నారు, అలా ఉన్నాయండి. కానీ ఇది అలా కాదు కదా. ఆ సినిమా అయిపోయింది, ఇక రిలీజ్ అవుతుంది. అందరూ మొత్తం ప్రపంచం అంతా ఒకసారిగా జై శ్రీరామ్ అంటున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక 10 ఏళ్ల పాటు అన్నమయ్య సినిమా రిలీజ్ అయ్యి ఎంతకాలం అయిందమ్మా. ఆ అన్నమయ్య ప్రభావం 10 ఏళ్ల పాటు తిరుపతి వెళ్ళేవాళ్ళు చెప్పులు లేకుండా వెళ్ళడం, ప్రసాదం కళ్ళకద్దుకొని తినడం, ఎంత భక్తి ప్రపంచం. ఇప్పటికీ కూడా అంతే కదా. ఇప్పుడు కూడా అన్నమయ్య అంటే అది ఆ సినిమా తాలూకు ప్రభావం ఉంటుంది. రామాయణం ఇది. అది మనకి తిరుమల క్షేత్రం తాలూకు ప్రాశస్త్యం తెలుసుకోవాలంటే మహిమలు ఉన్నాయి, కానీ రుజువులు ఉన్నాయి. రామాయణంలో నిజానికి బలం ఎక్కువ, సత్యానికి బలం ఎక్కువ. ఆ బలంగా ఉంటుంది కాబట్టి ఏదైతే బలంగా ఉంటుందో అది మనల్ని హత్తుకుంటుంది. బలహీనంగా ఉండి హత్తుకోదు. కొంతమంది చెప్తుంటే కరెక్ట్, నేను చెప్తుంది కరెక్టే అనిపిస్తుంది. అంటే ఏంటి, అది మీకు ఎప్పుడైతే కనెక్ట్ అయ్యిందో అంటే బలంగా ఉంటుంది, బలంగా నాటుకుంటుంది, దాని ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఈ సినిమాను మాత్రం ఆదిపురుషు అనే సినిమాను మాత్రం ఒక ప్రచార అస్త్రంగా తీసుకున్నారని నా విశ్వాసం ఒకటి. అప్పుడే ఎంత ఓటీటీ కూడా ఇవాళ ఓకే అయింది. దానికి ఎంత 275 కోట్ల రూపాయలకి ఓటీటీ ఓకే అయింది. తెలుగు రాష్ట్రాల్లో 175, అంటే 275, 175 ఎంత అంటే 420 కోట్లు. మొదటి రోజు కలెక్షను 100 కోట్లు, అంటే 520 కోట్లు సినిమా రిలీజ్ అవ్వకముందే కళ్ళ చూశారు. తర్వాత ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతుంది. ఒక 2000 కాపీలు రిలీజ్ అవుతున్నాయి. ఎక్కడికి వెళ్ళవుతుంది, భగవంతుడి తాలూ కృప పుష్కలంగా ఉందనుకోవాలన్నమాట. అందువల్లనే మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్నారు సినిమా కోసం. రేపు ఎంతమంది ఎదురు చూస్తారు? రకరకాల అపార్ట్మెంట్లో ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎంతమంది వస్తారు మా సినిమా చెప్పండి అంటే వాళ్ళు సినిమాని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు కొత్త ఫ్యాషన్ మొదలైపోయింది. ఎంతమంది వస్తారు? 100 మంది వస్తారా? 100 మందికి సినిమా ఖర్చులు మేము పెట్టుకుంటాం. అంటే ఎందుకంటే పుణ్యం సంపాదించవచ్చు అని. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.